ఇప్పుడు పడిసచ్చిన కిటికీల గురించి మాట్లాడుకుందామా, రక్షణ కిటికీల గురించి మాట్లాడుకుందామా? రక్షణ కిటికీల గురించి మాట్లాడుకుందాం. దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు చెప్పాడు, మన దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడంటే, నేనే దారము. దేవునికి స్తోత్రం. ఆయన మనకు రక్షణ దారమై ఉన్నాడు. ఎవరు? యేసయ్యా మనకు రక్షణ దారం. ఆయనే మనం రక్షించబడటానికి, అపాయకరమైన స్థితిలో ఉన్నప్పుడు మనము కాపాడబడటానికి. దేవునికి స్తోత్రం. ఆయన ఒక కిటికీ లాంటి వాడు, రక్షణ కిటికీ. స్తోత్రం. చదవండి ఆదికాండం 8వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం. నోవాహు తను చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి, అది బయటికి రావాలంటే, కాకి బయటికి రావాలంటే, స్తోత్రం, ఓడ కిటికీ తీయాలి. ఓడ కిటికీ తీసి ఒక కాకిని, బయట ఏమి జరిగింది? నీళ్లు ఎనికిపోయినాయా, లేక భూమి వాతావరణం ఎలా ఉంది, ఈ తుఫాను వాతావరణం ఎలా ఉంది, ఈ వరదల వాతావరణం ఎలా ఉంది, కనిపెట్టడానికి ఒక కాకిని పోగుడిచాడు. ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. నువ్వు ముచ్చటిస్తే మేము తెప్పరిల్లుతాం. తండ్రి, నీకు స్తోత్రములు. కనుకరించి కాపాడు. యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చూడండి దేవుని బిడ్డలారా, కొందరు ఏం చేస్తారంటే, ఒక సంఘం అనే ఓడలోకి వస్తారు. ఒక సంఘములో ఉన్నంత కాలము ఉంటారు. చాలా కొన్ని విషయాలు అర్థమైన తర్వాత, కొన్ని విషయాలు వారికి తెలిసిన తర్వాత బయటికి వెళ్ళిపోతారు. వారికి ఎంత ఓపికనండి. ఒక వారం ఈ సంఘము, ఒక వారం ఇంకో సంఘము, ఒక వారం ఇంకో సంఘము తిరుగుతూనే ఉంటారు. వారి బ్రతుకు కాలం అంతా కూడా తిరుగుతూనే ఉంటారు. ఒక సంఘం కాకుంటే మరొక సంఘానికి తిరుగుతూనే ఉంటారు. ఈ కాకికి ఎంత ఓపికనో. స్తోత్రం. ఈ కాకికి ఎంత ఓపికనండి. నీళ్లు ఇనికిపోయే వరకు అటు ఇటు తిరుగుతుందట. ఎంత ఓపిక. వీళ్ళు బ్రతికి అంత కాలము కూడా ఆ సంఘం ఈ సంఘం తిరుగుతుంటారు. వీళ్ళు కాళ్ళు నొయ్యాయి, కాకికి ఊపడానికి రెక్కలు కూడా నొయ్యాలి. నీళ్ళు ఎనికిపోయాక శవాలు తినుకుంటా బ్రతికింది. స్తోత్రం. అదే కిటికీ నుండి ఒక నల్ల పావురం విడిచిపెట్టబడ్డది. నల్ల పావురం విడిచిపెట్టబడ్డ తర్వాత ఆ నల్ల పావురము నీళ్లు ఎనికిపోయిన స్థితిని గమనించి అది ఎక్కడికి వచ్చింది? మళ్ళా కిటికీ గుండా లోపలికి వచ్చింది. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో పావురము ఏ కిటికీ నుండి బయటికి వెళ్ళిందో అదే కిటికీ గుండా మళ్ళా ఓడలోకి వచ్చింది. కనుక దేవునికి మహిమ కలుగును గాక. మనం ఒక సంఘములో, ఒక రక్షణ అనే ఓడలో మనం ఉండి అన్ని విషయాలు నేర్చుకున్న వారమై, అన్ని విషయాలు తెలుసుకున్న వారమై, ఇతరులకు వార్త చెప్పే వారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒక మంచి వార్త నోవాహు దగ్గరికి తీసుకొని వచ్చింది. ఆమేన్. ఏం తెచ్చింది? ఒక మంచి వార్త తెచ్చింది. మనం మంచి వార్త దేవాలి కానీ చెడు వార్త దేవుడు. కానాను ఏగు చూడడానికి వెళ్ళిన వారు ఒక మంచి వార్త తెచ్చారు. స్తోత్రం. ఏ వార్త? మంచి వార్త తెచ్చారు. వారు ఎంత పాటి వారైనా, ఎట్టి వారైనా, ఎంత ఎత్తరులైనా తప్పక మనము కానాను స్వతంత్రించుకోబోతున్నామని ఒక మంచి వార్త తెచ్చారు. వాళ్ళు ఎవరు? యెహోషువ, కాలేబులు. మంచి వార్త. స్తోత్రం. ఒక సంఘానికి మంచి వార్త.
ఒక దైవజనునికి మంచి వార్త చెప్పే వారముగా మనం ఉండాలి. స్తోత్రం. ఈ పావురం ఏ కిటికీలో నుండి వెళ్ళిందో అదే కిటికీలో నుండి లోపలికి వచ్చింది. ఉట్టికొచ్చిందా? ఒక మంచి వార్త. ఆమేన్. దేవునికి స్తోత్రం. నీళ్లు ఎనికిపోయిన వార్త. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మన ఇష్ట ప్రకారం మనం వెళ్ళకూడదు. దేవుని దగ్గర విచారించే వారముగా ఉంటే తప్పక ఆ వ్యక్తికి జయము కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఆ వ్యక్తిని దేవుడు పట్టుకుంటాడు. ఆ వ్యక్తిని దేవుడు ఓడలోకి తీసుకుంటాడు. ఆ వ్యక్తిని సంరక్షిస్తాడు. ఆ వ్యక్తిని పోషిస్తాడు. ఆ వ్యక్తిని నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. తిరిగి వచ్చిన పావురం మనసు ఉండాలి కానీ తిరిగే కాకి మనసు ఉండకూడదు. చాలా కాకులను చూశానండి, భలే తిరుగుతాయి. మళ్ళా కాకులకు ఐక్యత ఎక్కువ. చూసారా? ఈ దినాలలో ఎవరన్నా చనిపోతే ఏం చేస్తామండి? ఎవరన్నా చనిపోతే ఏం చేస్తాం? నీకు తెలిసిన వాళ్ళకు నువ్వు ఫోన్ చేస్తావు, నాకు తెలిసిన వాళ్ళకు నేను ఫోన్ చేస్తాం. అంత వ్యాపించిపోతుంది ఫోన్ల ద్వారానే. మరి కాకులకు ఫోన్లు ఉన్నాయా? ఒక్క కాకి సరిపోతే ఎన్నో కాకులు వస్తాయి. స్తోత్రం. అంటే ఎందుకు చెప్తున్నానంటే సరైన భక్తి చెయ్యని వారికి ఐక్యత ఎక్కువ ఉంటుందండి. తిరిగే వారికి ఐక్యత ఎక్కువ ఉంటుంది. పీరుగులు తినే వారికి ఐక్యత ఎక్కువ ఉంటుంది. ఆమేన్. దేవునికి స్తోత్రం. మా ఇంటి ముందు పావురాలు ఉన్నాయి. అవి ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటాయి. నాకు ఇప్పటికీ అర్థం కాలే. మీరు కొట్టుకోవాలని కాదు. స్తోత్రం. మనం పావురాల్లాగా కొట్టుకోవద్దు. పావురాల్లాగా మూలుగాలి. ఆమేన్ కదా. దేవునికి స్తోత్రం. రక్షణ కిటికీ. దేవునికి స్తోత్రం. ఏ కిటికీ గుండెలు బయటికి వెళ్ళాదో ఆ కిటికీ గుండా సంరక్షించబడటానికి, పోషించబడటానికి, దాచబడటానికి, నోవాహు ద్వారా మెప్పు పొందటానికి తిరిగి వచ్చిందండి. మా ఇంట్లో 2 సిలుకలు సాగుతున్నాం. 2. ఒక సిలుకకు చాలా భయం. అబ్బో, అది చెవి పెడితే రపరప కొట్టుకుంటుంది. ఇంకో సిలుక అదేం చెప్తుందంటే చెవి పెడితే ఆ చెవి మీదకి వచ్చి కూర్చుంటది. నేను ఎందుకు చెప్పాను ఈ మాట? మనకంత పిరికితనం ఉండద్దు. దేవునికి స్తోత్రం. ఒక ఓడలో ఉన్నాం. ఆమేన్. కాపురాల్లో ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినప్పుడు యెహోషువ 2వ అధ్యాయం 15వ వచనం. ఉండెను. ఆమె ప్రాకారం మీద నివసించినది కనుక తాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపెను. దేవునికి స్తోత్రం. దేని ద్వారా దింపిందండి? కిటికీ ద్వారా దింపింది. ఆ కిటికీ లేకుంటే, ఆ కిటికీ ద్వారా వారు దింపబడకుంటే వారికి రక్షణ లేదు. స్తోత్రం. ఆ కిటికీ లేకుంటే, ఆ కిటికీ ద్వారా తాడుతో దింపబడకుంటే వారి ప్రాణాలకు రక్షణ లేదు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి దేవుని బిడ్డలారా, ఈ లోకము నుండి మనం ప్రత్యేకింపబడిన వారం. స్తోత్రం. ఈ లోకము నుండి బయటికి లాగబడిన వారం. ఆమేన్. ఈ లోకం అనే ఈ లోక ఆచారములో నుండి మనము ఏం చేసి తాడు కట్టి దింపబడిన వారం. స్తోత్రం కదా. మళ్ళీ ఎక్కుదామా కిటికీలకు?
అరే కిటికీ నుండి తింపబడుతున్నామండి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. చాలా మంది ఏం చెప్తారంటే చాలా చూస్తే చాలా 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 పెద్ద సేవకులుగా కనబడతారు, మంచి సేవ చేసేవారుగా, మంచి వాక్యాన్ని ప్రకటించేవారుగా కనబడతారు. కానీ వారు ఏం చెప్తారంటే యేసు ప్రభు బొమ్మ వేస్తారు, యేసు ప్రభు బొమ్మను యూజ్ చేస్తారు, యేసు ప్రభు బొమ్మను ప్రేమిస్తారు, యేసు ప్రభు బొమ్మను గౌరవిస్తారు, యేసు ప్రభు బొమ్మను ప్రతి చోట యూజ్ చేస్తారు. స్తోత్రం. వీళ్ళు ఏం చెప్తారు, కిటికీ నుండి దింపబడలే ఇంకా కదా, అపాయకరమైన స్థితిలోనే ఉన్నారు అని అర్థం. ఇంకా ఆచారమును పాటిస్తూ, ఇంకా ఆ బొమ్మని ప్రేమిస్తూ అపాయకరమైన స్థితిలో ఉన్నారు అని అర్థం ఇస్తుంది. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ. ఏం చేసిందండి, నువ్వు చాలా ఒప్పుకుంది. ఒక్కొక్కరు ఎంత బరువు ఉంటారండి, 70-80 కిలోలు ఉంటారు యవనస్తులు. తాడు కట్టి తిప్పిందండి. ఆ తాడు ఆ సమయానికి ఎలా దొరికిందో ఏమో, ఖాళీ ఏదో తాడు కదా అని ఏసీ తిప్పితే అయిపోతుందా? పట్టణది అయిపోతే మధ్యలో ప్రాణం పోతుంది. కానీ అన్ని సిద్ధపాట్లు కలిగి ఉన్నటువంటిది రాహాబు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. నాకు అనిపిస్తుంది, తాస్పాము కుట్టరాదు కుట్టరాదు, అది గోడ పొన్నబోతుంది, కుట్టరాదు, కొట్టడానికి అవకాశం లేదని ఒక గంట టైం తీసుకొని గంట టైం అర్ధగంట టైం వ్యర్థం చేసే వాళ్ళు ఉన్నారు. ఉన్నారా లేదా? ఉన్నారా లేదా? ఇప్పుడు గోడ పొన్నబోతుంది, ఇట్లా కొట్టలేం కదా, దానికి నలుగది. తలగకుంటే అది ఎవరిని కాటెత్తదో ఎవరి మీద పడుతుందో ఎవరికి తెలియదు. భయంతోనే ఒక గంట అర్ధగంట టైం వేస్ట్ అయిపోయింది. నాకొచ్చే ఆలోచన ఏంటో తెలుసా, ఆ పాము ఏ స్థితిలో ఉన్నా దాన్ని పట్టుకొని చంపి అత్యాత్తు మన దగ్గర ఉండాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం. మా నాన్న చేయించాడండి. పాము ఏ స్థితిలోనున్నా దాన్ని పట్టుకునేది ఒకటి, ఒక ఇనుప రేకు చేయించి దానికి పెద్ద కట్టె తొడిగిచ్చాడు. దేవునికి స్తోత్రం. మా ఇంట్లో ఎప్పుడు తలుపు సాటుకు చిల్లకొయ్య ఉంటది. చిల్లకొయ్య తెలుసా? చిల్లకొయ్య అంటే ఇట్లా పిల్లులు పొడిచేది, చక్కగా ఉంటది, గాలం ఉంటది. ఇంకా అది పొడిసినామంటే కథం అంతే, ఇంకా బయటికి రాదు. స్తోత్రం. మా ఇంటికి పగతాలు వచ్చి ఒక రాత్రి తలుపు కొట్టినప్పుడు మా నాన్న అన్న మాట ఏంటి తెలుసా? చిల్లకొయ్య ఎక్కడుంది? ఆమేన్. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుని బిడ్డలారా, మనం దేవుని ప్రజలము, మనము అన్ని 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 ప్లాన్లు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. వారిని రక్షించడానికి రాహాబుకు ఆలోచన ఎట్లా వచ్చిందండి? కిటికీ గుండా దింపి రక్షించింది. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆ తాడు ఎక్కడ దొరికింది కదా? ఆ బిల్డింగులో కల్లరేసే లాంటి లావు తాడు. ఆమేన్. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, అపాయంలో ఉన్నప్పుడు కూడా మనకు ఉపాయం తెలియజేసే దేవుడు. దేవునికి స్తోత్రం. అపాయంలో ఉన్నారు వారు, వారు దేవుని ప్రజలు, వారు ఏమి చూడడానికి వెళ్ళిన వారు, వారు దేవుని ద్వారా పంపబడిన వారు, వారు దేవుని ద్వారా వాడబడే వారు. స్తోత్రం. కనుక అపాయమైన స్థితిలో ఉన్నప్పటికైనా ఉపాయము దేవుడు తెలియజేశాడు. దేవునికి స్తోత్రం. ఒక రోజు తెల్లవారబోతుంది. మా ఇంట్లో కరెంటు మోటార్ పెట్టి నీళ్లు లాగే వాళ్ళం. తెల్లవారుతుంది, నాకు కరెంటు షాక్ తగిలినట్టుగా దేవుడు చెప్పాడు. భయంకరంగా ఆ మోటార్ నడుతుండగానే పైపు ఉడబికపోయినా ఆ మోటార్ అట్లే నన్ను పట్టుకుంది. 5 నిమిషాలు అయితే చనిపోయేవాడిని. మా భార్య అక్కడే నిలబడి చూస్తుంది. స్తోత్రం. ఏమి జరగబోతుందో తన ప్రజలకు ముందుగానే దేవుడు తెలియజేస్తాడు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక.
ఇది రక్షణ కిటికీ. దేవునికి స్తోత్రం. అపాయంలో ఉన్నప్పుడు, శత్రువుకు పట్టబడే స్థితిలో ఉన్నప్పుడు రక్షణ కిటికీ. ఆమేన్. స్తోత్రం. ఆయనే యేసయ్యనే మనకు దారమై ఉన్నాడు. యేసయ్యనే మనకు రక్షకుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనము అపాయములో ఉన్నా కానీ అపాయములో చిక్కిపోము, అపాయం నుండి రక్షించబడతాము. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. మనము చనిపోతున్నప్పటికైనా మరణము గెలిసే ఐడియా మనకు తెలుసు. దేవునికి స్తోత్రం. మా భార్య బీపీకి వదిలేసుకోలేము. ఆమె చనిపోతుంది, ఆమెకి ఏం జరుగుతుందో ఆమెకే తెలుస్తలేదు, కానీ మరణాన్ని జయించింది. దేవునికి స్తోత్రం. మరణాన్ని గెలిసే కృపను దేవుడు మనకిస్తాడు. మన దేవుడు ఎవరండి? మరణమా నీ ముళ్ళెక్కడా, మరణమా నీ విజయం ఎక్కడా అని మరణముతో సవాలు చేసినటువంటి దేవుడే మన దేవుడు. ఆయనే మనకు దారమై ఉన్నాడు. ఆయన దారనే మనము రక్షించబడతాము. దేవునికి స్తోత్రం. ఆయన దార మనము కాపాడబడతాము. ఆయన దార కిందికి దింపబడతాము. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆ కిటికీలో ఉండి పడి చచ్చిపోయిన దేవుడు బ్రతికిచ్చాడు. అతని పేరేంటి? అతని పేరు చెప్పండి. ఒక్కరు చెప్పరు. విల్సన్, నువ్వు కూడా చెప్పవా? ఆయన కూడా చెప్తలేడు. ఐతుకండి. స్తోత్రం. ఐతుకి ఎక్కడి నుండి వాడు చచ్చిపోయాడు? కిటికీలో నుండి పడి కింద పడి చచ్చిపోయాడు. బ్రతికాడా లేదా? స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. కిటికీలో నుండి దింపబడ్డవారు రక్షించబడ్డారా లేదా? కాపాడబడ్డారా లేదా? బలమైన సాక్షులుగా ఉన్నారా లేదా? దేవునికి స్తోత్రం. ఆ ఎరుకోను స్వతంత్రించుకోవటానికి మరలా పోయినప్పుడు వీరు కూడా పోయి రాలేదా? ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మన రక్షణ కిటికీ యేసయ్య. దేవునికి స్తోత్రం. ఆమేన్. కనుక మనము బయటికి వెళ్ళాలి, పావురంలాగా బయటికి వెళ్ళాలి, మేత వేయాలి, మరలా లోపలికి రావాలి. ప్రకటనలో రాయబడ్డట్టుగా బయటికి వెళ్ళొచ్చు, మేత వేయచ్చు, మళ్ళా లోపలికి రావాలి. బయటికి వెళ్ళింది పావురం, మేత వేసింది, మళ్ళీ ఎక్కడికి వచ్చింది? మళ్ళీ లోపలికి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఏదో ఒక చోట కాలము గడుపుకుందాం అనుకోకూడదు. మనకు రక్షణ ఉన్నది. దేవునికి స్తోత్రం. మనకు సంఘం ఉన్నది, మనకు సావాసం ఉన్నది, మనకు ఒక సేవకుడు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకు రాయబడినటువంటి మరో మాటకు మనం వెళితే ఇదంతా కూడా వివరించడానికి చాలా సమయం పడుతుంది. కానీ దేవునికి స్తోత్రం, చాలా సమయం పడుతుంది. కానీ మరో మాటకు మనం వెళుదామండి. దానియేలు ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవునికి స్తోత్రం, దానియేలు దేవుని దగ్గర విచారిస్తున్నప్పుడు, దానియేలు ముఖ దర్శనము, దేవుని ముఖ దర్శనము కోరుకున్నప్పుడు, దానియేలు ప్రార్థనలో దేవునితో మాట్లాడదలుచుకున్నప్పుడు, మాట్లాడటానికి పూనుకున్నప్పుడు ఏం చేశాడండి? దానియేలు చేసిన పని ఏమిటి? యెరూషలేము వైపు కిటికీ తెరిచి, స్తోత్రం, ఏం చేశాడు? కిటికీ తెరిచి. మన హృదయం తెరవబడిన ప్రార్థన దేవునికి కావాలి. దేవునికి స్తోత్రం. ఏ ప్రార్థన కావాలి? మన హృదయం తెరవబడిన ప్రార్థన కావాలి. దేవునికి స్తోత్రం. మన హృదయము నిండిన ప్రార్థన కావాలి. ప్రార్థన చేయాలి కనుక చేద్దాం అనుకోకూడదు. ప్రార్థనను ఏం చేయాలి? సిద్ధపరచుకోవాలి. దేవునికి స్తోత్రం. ఏం చేయాలి? సిద్ధపరచుకోవాలి. మీరు మునగకాయలు కొంటారు. మునగకాయలు కోసం ఏం చేస్తారు? పొట్టు తీసి మంచిగా సాఫ్ చేసి, ఏది కూర వండాలన్నా ఏదైనా సరిగా సిద్ధపరచుకుంటారా లేదా? ఏది పడితే అది ఎత్తారా చెత్తలాగా? కనుక ప్రార్థన కూడా ఏం చేయాలి? వ్యర్థమైన మాటలు ఉచ్చరింపకుండా ప్రార్థనను ఏం చేయాలి?
సిద్ధపరచుకోవాలి. దేవునికి స్తోత్రం. దానియేలు ప్రార్థనను సిద్ధపరచుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సిద్ధపరచుకొని పైకెక్కాడు. సిద్ధపరచుకొని ఆ యెరూషలేము వైపు కిటికీ తెరిచాడు. స్తోత్రం. సిద్ధపరచుకొని ఆ కిటికీ గుండా దేవుని ముఖ దర్శనం చేసుకుంటూ దేవునితో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన అంటే ఏంటండి? ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడుట. ఆమేన్. దేవునితో మాట్లాడుట. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని ద్వారా దేవుని సన్నిధిలో మనమున్నాము. ఈ కిటికీకి మనం ఏం పేరు పెడతామండి? ఈ కిటికీకి మనం ఏం పేరు పెడతాము? దేవుని ముఖ దర్శనం చేసుకునే కిటికీ. దేవునికి స్తోత్రం. ఆమేన్. యెరూషలేము వైపు కన్నులెత్తి ప్రార్థించి విశ్వసించి దేవుని వేడుకునేటువంటి కిటికీ దానియేలుకున్నది. దేవునికి స్తోత్రం. అందుకే నిందలకు భయపడలే, అందుకే అవమానాలకు భయపడలే. స్తోత్రం. అందుకే సింహాలకు భయపడలే, అందుకే రాజు దారి వచ్చిన ఆజ్ఞకు భయపడలే. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దానియేలుకు దేవుని ముఖ దర్శనం చేసుకునే కిటికీ ఓపెన్ ఉంది. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఇప్పుడు మన సుధాకర్ గురించి శత్రువు ఈ వైపు కనిపెట్టుకొని ఉన్నాడు అనుకో, తెలిస్తే ఇటు వెళ్తాడా లేదా? అట్లా దానియేలుకు దేవునికి స్తోత్రం. ఆమేన్. అంత ధైర్యం ఎక్కడదండి దానియేలుకు కదా? అంత ఆజ్ఞ బయలుదేరినప్పుడు ఎవరే గాని, 4 రోజులు కదా, ఎవరికి విచారించద్దు, ఎవరికి ప్రార్థన చెయ్యొద్దు. స్తోత్రం. మా ధైర్యం ఎక్కడుంది? దానియేలుకి ఎందుకుంది? నేను యెరూషలేము వైపు కిటికీ తెరిచి నా దేవుని ముఖ దర్శనం చేసుకుంటా. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఆజ్ఞ ఏదైనా కావచ్చు, బెదిరింపు ఏదైనా కావచ్చు, నింద ఏదైనా కావచ్చు, అవమానం ఏదైనా కావచ్చు, తరమబోట ఏ స్థితిలో ఉండి మనము తరమబడుతున్నా సరే దేవునికి స్తోత్రం. ముఖ దర్శనం చేసుకున్నప్పుడు ధైర్యం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇక మేము సినిమా చూసినప్పుడు సినిమాలో ఒకరిని పట్టుకొని ఒక గుండగాడు బాగా బాగా కొడుతుంటే, ఒక లేడీస్ కావచ్చు లేకుంటే ఒక వ్యక్తి కావచ్చు, కొడుతుంటే ఇక అయిపోయింది లాస్ట్ స్థితి అన్నప్పుడు హీరో ఇట్లా దిగేవాడు. స్తోత్రం. మన హీరో అలాంటి వాడు. దేవుడికి స్తోత్రం. ఆమేన్. రెప్ప పాటున మనం అయిపోయాము అంటే చాలు, ఆయన దూతను దింపుతాడు. దేవునికి స్తోత్రం. ఆయనని దిగెత్తాడు. నిజమైన హీరో మనకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దానియేలుకు నిజమైన హీరో ఉన్నాడు, రక్షించే హీరో ఉన్నాడు, కాపాడే హీరో ఉన్నాడు, ధైర్యం చెప్పే హీరో ఉన్నాడు, ప్రార్థన ఆలకించే హీరో దానియేలుకున్నాడు. అందుకనే యెరూషలేము వైపు కిటికీ తెరిచాడు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. మొదటి కిటికీ ఏదండి? రక్షణ కిటికీ. బయటికి వెళ్ళి లోపలికి వచ్చి సురక్షితముగా. దేవునికి స్తోత్రం. కొందరిని గ్రహించినప్పుడు ఇప్పటికీ మన దేశంలో, మన తెలంగాణలో 75% మంది తిరుగుతూనే ఉంటారు. ఏం చెప్తారు? తిరుగుతూనే ఉంటారు. ఒక్క సంఘం ఉండదు వాళ్ళకు. ఏ గుణం వీళ్ళది? కాకి గుణం. యేసు రక్తమే, సెలబ్రేషన్, ఎంజాయ్, సంతోషం కాదండి. దేవునికి స్తోత్రం. ఒక దొడ్లే ఉండి సంతోషించాలి. ఇస్సాకారు ఎక్కడున్నాడట? ఏ దొడ్లే లేడట. 2 దొడ్ల మధ్యలో పండుకున్న బలమైన గ్రార్థం అన్నమాట. ఏ దొడ్డికి చెందినవాడు? కానీ దేవుడు మనకు ఒక దొడ్డినిచ్చాడు. దేవుడు మనకు ఒక సావాసం ఇచ్చాడు.
దేవుడు మనకు సంఘం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దానియేలు యెరూషలేము వైపు కిటికీ తెరిచి దేవునికి స్తోత్రం, దేవునికి ప్రార్థిస్తున్నాడు. కనుక ఏ ఆధారం లేకుండా మనం లేము, ఏ దారి లేకుండా మనం లేము. దేవునికి స్తోత్రం. మన దేవుడే, మనం నమ్మిన దేవుడే, మనం ఆరాధించే దేవుడే, మనం ప్రకటించే దేవుడే, మనం ప్రార్థించే దేవుడే మనకు దారమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన్నే దారం, ఆమేన్. ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. కానీ మనం అనుభవించలేకపోతున్నామండి. ఆయనకు అనుకూలంగా మారితే ఆయన కార్యాలు అనుభవించినప్పుడు బలమైన సాక్షులముగా మనం ఉంటాం. నేను ఇంతగా మీ ముందు నిలబడి మాట్లాడటానికి, బోధించడానికి కారణం ఏంటండి? కారణం ఏంటి? నేను అనుభవిస్తున్నాను కనుక. దేవునికి స్తోత్రం. పడిపోవటం కాదండి. కిటికీ లేకుంటే రక్షణ లేదు. కిటికీ లేకుంటే వేరే అవకాశం లేదు పౌలును కాపాడటానికి. అవునా కదా? ఎక్కడ ఉండిపోయేవాడు? దమస్కులోనే ఉండిపోయేవాడు. దమస్కులో హింసించబడేవాడు, దమస్కులో చంపబడేవాడు. దమస్కు ద్వారము గుండా పౌలు శవం వచ్చేది. స్తోత్రం. ఇది ఏ కిటికండి? రక్షణ కిటికీ. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య మనల్ని రక్షించడానికి సమర్థుడు, తప్పించడానికి సమర్థుడు, రక్షించి తప్పించడానికి సమర్థుడు. దేవునికి స్తోత్రం. ఎవరిని తప్పించాడండి? పౌలును ఆశ్చర్యకరంగా తప్పించాడు. ఆమేన్. మనల్ని ఎన్నో విషయాలలో తప్పించుంటాడు. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కిటికీలో బయటకు చూసడానికి అవకాశం లేదు కదా. ఈ కిటికీలో చూడలేం కదా, ఇట్లా మాత్రమే చూస్తాం. కానీ అవతలికి తలబెట్టి చూసే అవకాశము లేదు. సీకులు ఉన్నాయి. కానీ ఆ కాలపు కిటికీలు ఓపెన్. స్తోత్రం. అందుకనే ఐతు కింద పడ్డాడు. ఆ కాలపు కిటికీలకు సీకులు లేవు. ఇప్పుడు పౌల్ని దింపబోయే కిటికీనే ఊడవికాలంటే, ఆ సీకులు ఊడవికాలంటే చాలా శబ్దాలు అయితే, చాలా సప్పుడు అవుతుంది, చాలా సుత్తె కావాలి, సీన్ కావాలి, ఎన్నో కావాలి, పట్ట కొట్టాలి, అది ఊడవికాలు చేయాలి. కనుక ఓపెన్ కిటికీ. దేవునికి స్తోత్రం. రక్షణ పొందే వారికి యేసయ్య ఓపెన్. ఆమేన్. నమ్మే వారికి ఓపెన్. స్తోత్రం. ఆయన దగ్గరికి వచ్చే వారికి ఓపెన్. ఆయనను కలుసుకునే వారికి ఓపెన్. కాపాడబడే వారికి ఓపెన్. స్తోత్రం. ఓడ కిటికీ ఓపెన్ కదా. స్తోత్రం. దానియేలు ప్రార్థన చేసిన మేడగది కిటికీ ఓపెన్ కదా. దేవునికి స్తోత్రం. పౌలు దింపబడ్డ కిటికీ ఓపెన్. రక్షణ కిటికీ ఓపెన్. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. జాగ్రత్తగా ఉండాలి మనం. స్తోత్రం. ఇంకో కొన్ని కిటికీలు ఉన్నాయి. ఏ కిటికీ? మీకాలు చూసిన కిటికీ. ఏ కిటికీ? ఫిలిస్తీయుల రాజు ఇసాకు తన భార్యతో సరసమాడగ చూసిన కిటికీ. అది మరోసారి చెప్పుకుందాం. దేవునికి స్తోత్రం. దేవుడు అనుమతిస్తే. కానీ ఈ రోజైతే మనం కాపాడబడే కిటికీలు. దేవునికి స్తోత్రం. మన జీవితానికి గురిగా ఉన్న కిటికీలు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సిల్క దారం తిప్తే అది ఇదే మంచిగా చేసినామని అది
ఎగిరిపోతుందా? జాతకాన్ని గుంజి మళ్ళా లోపలికే పోతుంది. ఈ పావురం చూడండి, భూమి మీద జరిగిన జాతకాన్ని నోవా దగ్గరికి తీసుకొచ్చింది. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును కాక. మా సిలుక ఒకటి చాలా 2 తెలివి కళ్ళయ్యే. ఆ గేటుని ఇట్లా లేపుతాయి. గేటును, ఆ జాలి గేటును, ఈ స్వాతికి చాలా అనుభవం, వాళ్ళు కూడా జాకిర్రు కనుక అది గేటుని ఇట్లా లేపుతుంది, నోటితో లేపుతుందండి గేటును. స్తోత్రం. కానీ దేన్ని కూడా పంజరంలో సాకకూడదు. దేవుడు మనల్ని పంజరంలో పెట్టాడా? పంజరంలో పెట్టలే. మన కిటికీలు, మనం వివరించుకున్న కిటికీలు అన్ని కూడా ఓపెన్ అయినా కాదా? దేవునికి స్తోత్రం. మనము కాపాడబడ్డ కిటికీలు ఓపెన్. మనం అందరం మోకరిస్తాము, దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. ఇంత చక్కటి అవకాశం మాకు ఇచ్చావు ప్రభా. మాకు రక్షణ కిటికీగా నువ్వు ఉన్నందుకు స్తోత్రమయ్యా. మేము తప్పించబడే